ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? తీసుకోను అంటే నాతో ఒకసారి మాట్లాడించండి. సరే. ఓకేనా? నేను మాట్లాడతా ఇక్కడ నుంచి. ఇట్లా హిట్ టీవీకి వెళ్ళానండి, అడ్వకేట్ రమ్య గారు మాకు లీగల్గా ఫ్రీ ఎయిడ్ చేస్తానన్నారు. ఇన్ కేస్ మీరు లీగల్ యాక్షన్ తీసుకోకపోతే మేడం వాళ్ళ అసిస్టెంట్స్ వస్తారని చెప్పండి. ఓకేనా? నాతో ఎస్ఐతోనో సిఐతోనో మాట్లాడిస్తే నేను మాట్లాడతాను. వాళ్ళు ఆ కేసు ఎందుకు తీసుకోరు, వాళ్ళు అతన్ని ఎందుకు పట్టుకొని రారు, ఆ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళిద్దరిని? ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ వైఫ్ బతికుండగా విడాకులు రాకుండా ఎటువంటి ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకొని విచ్చలవిడిగా దగ్గరుండి మీ అత్తామామ దగ్గరుండి చేయించేశారు. అర్థమవుతుందా? సో ఇది చాలా స్ట్రాంగ్ కేసు అమ్మా. నీ దగ్గరున్న వీడియోలు అవన్నీ కలిపి అందరి మీద అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయి. నీకు రాయడం రాకపోతే అక్కడికి వెళ్ళి మీరు చెప్తే, ఇప్పుడు మాకెట్లా నీ కష్టం చెప్తున్నావో ఆ కష్టం మీరు పోలీస్ స్టేషన్లో చెప్తే కనుక వాళ్ళే రాసుకుంటారు. అక్కడ రైటర్స్ ఉంటారు రాసుకోవడానికి. అర్థమవుతుందా? మీలాంటి వాళ్ళకి రియల్గానే అక్కడ హెల్ప్ చేస్తారమ్మా. మీరు వెళ్ళటానికి ఏంటంటే ఈ టీవీ షోలు ఇవన్నీ మీకు ఈజీగా కనిపించేసరికి టింగ్మన్ టీవీలు చూసుకొని వచ్చేస్తామంటే కాదు, మీ పోరాటాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అతన్ని వెతికి ఇంటికెళ్ళి కానిస్టేబుల్స్ తీసుకొని వస్తారు. అలా జరిగింది మేడం. కంప్లైంట్ తీసుకొచ్చారు. అక్కడ మీ ఊర్లో జరిగింది, ఖమ్మంలో జరగలేదు. ఖమ్మం దాకా రావడం అంటే వాడికి ఎంత కష్టమో తెలుసా? ఆ ఊర్లో వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, లెక్క చేయలేదు. నీకు ఆ టైంకి 1 ఎకరం పొలం ఆశ చూపించారు తప్పించుకోవడం కోసం అంతే. ఆ టైంకి చెప్పేశారు. ఇప్పుడు నీకు ఏం చెప్తున్నా, అతను పిలిపించి సెటిల్ చేసుకోమని చెప్పట్లా, ముందు కేసు బుక్ చేయని చెప్తున్నా. ఎఫ్ఐఆర్ చేసినాక వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళనేం అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారని నేను అనట్లా. లీగల్ ప్రాసెస్ ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే, ఒక సీనియర్ అడ్వకేట్ని పెట్టుకుంటే ఏం జరిగిద్దో నీకు అదే జరుగుతుంది. అర్థమవుతుందా? సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చెయ్యి, వాళ్ళని పిలిపిస్తారు, అరెస్ట్ చేస్తారు, వాళ్ళు బెయిల్ తీసుకుంటారు. తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది, నడవనివ్వండి. అది చాలా స్ట్రాంగ్ కేసు. అది ఎఫ్ఐఆర్ అయ్యిందంటే వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి సెటిల్మెంట్కి వస్తారు. ఏ సెటిల్మెంటు? ఆ అమ్మాయిని వదిలేసి నీతోనే బాగా చూసుకుంటాము. ఇన్ కేస్ అలాంటి సెటిల్మెంట్ ఏదన్నా ఉంటే కనుక మాకు కాంటాక్ట్ చేయండి. మళ్ళీ 2 వైపులా కూర్చోబెట్టి అగ్రిమెంట్ రాసి ఇక్కడ నుంచి నీ తరపున మా హిట్ టీవీ ఉంటుందని అతనికి వార్నింగ్ ఇచ్చి కలిపి పంపిస్తాం. 2 మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను అమ్మాయితో ఉండను, ఈవిడతోనే ఉంటాను, ఈవిడంటే నాకు అపురూపం అన్నాడు అనుకో, మైనర్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. బైగామి కేసు, భార్యకి డైవర్స్ ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. 498 సెక్షన్ మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్. ఎందుకంటే నీ చిన్న పాపే చెప్తుంది రోజు మా అమ్మని తంతాడండి అని. నీకు అంత తన్నినా కూడా నీకు ఏమి అనిపించట్లా, అలవాటైపోయింది తన్నించుకోవడం. అలాంటి వ్యక్తి నీకు అవసరం లేదు తల్లి. నీ కాళ్ళు పట్టుకుని బతులాడినప్పుడు ఒక ఛాన్స్ ఇస్తావా ఇవ్వవా అని అది నీ పర్సనల్ విషయం. నిన్ను విడిపోమని నేనేం చెప్పట్లా. కానీ అతను నీకు భర్త, జీవితకాలం వాడిని కోర్టుల చుట్టూ తిప్పి హింసించాలి. ఎందుకంటే మన ఇండియన్లో అంత బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వు ఓపిక చేసుకుంటావు, పని చేసుకో, పిల్లని చూసుకో, కోర్టుల చుట్టూ తిరుగు, ఇంతే. నువ్వు ఒకసారి వెళ్తే 4 సార్లు వెళ్ళాలి. తిరగనే వాళ్ళు ఖమ్మం దాకా తిరగనే. అర్థమవుతుందా? ఒకవేళ పోలీస్ స్టేషన్లో మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వలేదు, అతను అమ్మాయే కావాలన్నాడు, కోర్టులో లీగల్గా చూసుకుంటున్నాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తున్నాడు, తరువాత నీకు అడ్వకేట్ కావాలి. ఇప్పటి నుంచి నీకు అడ్వకేట్ కావాలి. అర్థమవుతుందా? మాకు కాంటాక్ట్ చేస్తే మేము అడ్వకేట్స్ని రిఫర్ చేస్తాము. వాళ్ళే మీరు ఎక్కడికి రమ్మంటారు, కోర్టు దగ్గరికి వెళ్ళండి, ఈ పేపర్లన్నీ ఒక సెట్ ఇస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు వేస్తారు. ఈ రెండిట్లోనూ నీకు ఇమ్మీడియట్ రిజల్ట్ ఏమి రాకపోయినా కానీ చాలా నరకంతో కూడిన కేసులమ్మా. అతనికి ఖచ్చితంగా వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు. 3 acres అన్న పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వకుండా మీరు వీళ్ళతో సెటిల్మెంట్ చేసుకోకండి. కాపురం చేయాలన్నా కానీ ముందు నీకు సేఫ్టీ ఇంపార్టెంట్. నువ్వు ఇందాక నుంచి ఏం మాట్లాడుతున్నావు అంటే నాకేం అవసరం లేదంటే భర్త ఉంటే చాలు, భర్త గోంగూర ఏం అవసరం లేదు. ఇట్లాంటి వాడు ఆల్రెడీ నిన్ను వదిలేసి పెళ్లి చేసుకున్నాడు. పిల్లకి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నువ్వేం విడాకులు ఇవ్వద్దు, భర్తను వదిలేయొద్దు. అతనితో కొంతకాలం కలిసి ఉండకు, నీ వాల్యూ ఏంటో తెలియాలి కదా. నీకు ఇంట్లో ఎవరు లేకపోయినా ల్యాండ్ ఆర్డర్ ఉంది, నిన్ను ప్రొటెక్ట్ చేయగలదు, నిన్ను కాపాడగలదని తెలియాలి కదమ్మా అతనికి. నువ్వు వీక్ కాదు, స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయి, అప్పుడు మేమేమన్నా హెల్ప్ చేస్తాం. నువ్వే ఎలా వీక్గా ఉంటే మేము వచ్చి ఏం హెల్ప్ చేసినా మేము రోజు లేపి అమ్మ దామ్మ కోటికి రామ్మ వెళ్ళి అనలేం కదా. మేము చేయగలిగేది ఫ్రీ సర్వీస్, మేము సొంత ఎక్స్పెన్సెస్ పెట్టుకొని చేయగలిగే ఫ్రీ సర్వీసు నీ కేసులో నేను హామీ ఇస్తున్నా. అది ఒకవేళ నీకు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అయితే మాతో నీకు అవసరమే ఉండదు. అవ్వకపోతే డీవీసీ కేసుకి, ఎంసీ కేసుకి అవసరం, దానికి మేము చేయగలిగేది చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మెయింటెనెన్స్ ఫైలింగ్ చేసిన దగ్గర నుంచి నీకు ఆర్డర్ అవుతుంది నాన్న. పాపకి వాడు రిక్షా తొక్కుతాడో ఏం చేస్తాడో మెయింటెనెన్స్ కట్టాల్సిందే నీకు, పాపకి.
చిరోకు 5,000 10,000 ఆర్డర్ అయినా కూడా ఆ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నీకు ఇమ్మీడియట్ రిజల్ట్ రాకపోయినా ఓ 2 years తర్వాత మంచి రిజల్ట్ కనిపిస్తుంది. వాడికి కేసు వేసిన దగ్గర నుంచి నరకం కనిపిస్తుంది. అర్థమైందా? అలాంటి భర్త లేకపోయినా పర్వాలేదు, ఉండని ఫోటో ఫ్రేమ్కి, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నువ్వు నాకు మాట ఇవ్వాల్సింది ఇంకోసారి సూసైడ్ అటెంప్ట్ చెయ్యనాను. అలా అంటే మేమేమన్నా నీకు హెల్ప్ చేస్తాం. చెయ్యలే మేడం, నా పాపం పెట్టుకుని బతుకుతాను. జీవితకాలం వాడు వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకో. చెయ్యను మేడం. సరేనా? పిల్ల భవిష్యత్తు చూసుకోవాలి నువ్వు. వాడు అట్లా ఉంటే వాడితో వాడే కావాలని కోరుకుంటున్నాను. సినిమాలు కాదు కదా ఇవి. సతీ సావిత్రులా మీరు అన్నమ్మా మొగుడు ఎట్టబోయినా కానీ నెత్తిన పెట్టుకు తిరుగుతానంటానికి. ఈ రోజులు మారిపోయినాయి కదా. నువ్వు పని చేసుకుంటే నీకు పాపను పోషించాలి. లేదంటే ఇప్పుడు ఏమవుతాడు, వాడు చేసుకుంటే వాడు వస్తే మళ్ళీ వాడు ఈ డబ్బులు కూడా తీసుకుంటాడు. అప్పుడు పిల్లని ఏం చదివిస్తావు నువ్వు? వాళ్ళు చదివించరు, నీ డబ్బులు వీడికి ఇస్తావు, నీ పిల్ల ఏమైపోతుంది? ఆలోచించాలి కదా. మేడం చెప్పినట్టు ఆ కేసు ఏదో పెట్టుకుని చేసుకుని అతను వస్తే అప్పుడు చూడండి. బట్ డెఫినెట్గా నీ పిల్లకి వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి. అంటే వాళ్ళ ఆస్తి అతని పిల్లడు కూడా కదా, నీ పిల్ల ఒక్క పిల్లడే కాదు కదా. సో అతని మీద వచ్చి ఏమవుతుందో లీగల్గా ఏమేమి జరుగుతుందో చేస్తే మేడం కానీ మా టీవీ కానీ సపోర్ట్ చేస్తుంది మీకు. దాని ప్రకారం మీరు చూడండి. అమ్మ మీ ఆయనకి మళ్ళీ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం, నెంబర్ కలుస్తాను. ఏం పేరు? చెంచయ్య. చెంచయ్య. నీ పేరు? నాగరాణి. హలో, చెంచయ్య గారా మాట్లాడేది? చెంచయ్య గారా మాట్లాడేది? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి, లాయర్ రమ్య అని. మీ ఆవిడ నాగలక్ష్మి ఇక్కడ మా టీవీ షోలో ఉన్నారు, నాగరాణి. ఏమయ్యా, మీ ఆవిడకి విడాకులు ఇచ్చావా? ఇచ్చావా ఇవ్వలేదా? ఇవ్వకుండా ఇంకో అమ్మాయిని 15 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడా? మీ అమ్మా నాన్న అందరూ దగ్గరుండి పెళ్లి చేశారు, జైలుకి వెళ్తారా అంతా? ఏం చేద్దాం? మీ అమ్మాయిని ఏం చేద్దాం, మీ ఆవిడని ఏం చేద్దాం? ఇక్కడ చెప్పు, మాట్లాడు. పోలీస్ స్టేషన్కి పిలిస్తే రావట్లా? రా పోలీస్ స్టేషన్కి రా. ఏ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పమ్మా. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేదాకా నేను వదలను ఈ కేసులో. వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నాడా? నేను పర్సనల్గా దిగుతున్నాను ఈ కేసు, తెలుసా నీకు? ఏం చేద్దాం, ఏమన్నా ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు రోజు తాగొచ్చి కొట్టడం, ఏ పని చేయకపోవడం, ఏదో 1 acre ఏదో రాసిస్తామన్నారంటే పిల్లకి సేఫ్టీగా, అదేమైంది? ఏం చేసుకుంటావో చేసుకో అన్నారట, ఏం చేయాలో చూపించాలా? మాట్లాడు చెంచయ్య. నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు కదమ్మా, ఎందుకు చేసుకున్నావు? ఎక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఉందా లేదా, లేకపోతే ఏం జరిగింది, ఆ అమ్మాయి లేకుండా పోయినప్పుడు ఏడుంటే మేము చూసాం. వాళ్ళ ఇంటికి పోతే అమ్మాయి అప్పుడు నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి నువ్వు కోర్టులో కేసు వేసి విడాకులు తీసుకున్నాక పెళ్లి చేసుకోవాలి. ఇంకా లాడ్ ఆర్డర్ ఏమి లేదా సమాజంలో? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తావా? మరి విడాకుల కేసు వేయకపోయావా నువ్వు? ఆవిడ వేయాల్సిన కేసులు ఆవిడ వేసేది. మరి కొడతారు నిన్నే. నువ్వు ఏదో ఒకటి సెటిల్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదా అమ్మాయి నాకు ఇప్పుడు భర్త కావాలని నేను ఏడుస్తుంది ఇక్కడ పడి. ఏం చేస్తావు ఇప్పుడు? రెండో అమ్మాయిని ఏం చేస్తావు, ఈ అమ్మాయిని ఏం చేస్తావు?